నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు స్పోక్స్ పర్సన్ ఉపేంద్ర గారు, కేటీఆర్ అడ్వకేట్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి అసలు కేసు హియరింగ్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కేసు హియరింగ్ ఏమంటున్నారు అంటే నెక్స్ట్ మంత్ మనకి 25కి మనకి దీన్ని పోస్ట్పోన్ చేశారు అన్నారు. అంటే ఇప్పుడు హియరింగ్ చెప్పేది స్టేజ్ కాదు, ఇది ఓన్లీ పర్సనల్ అపియరెన్స్ స్టేజ్. కాబట్టి కేటీఆర్ గారు సమ్మన్స్ వచ్చినాయి కాబట్టి కోర్టులోని జడ్జిలను గౌరవించాలి కాబట్టి వారు రావడం జరిగింది. ఇది పర్సనల్ అపియరెన్స్ కింద పర్సనల్ బాండ్ కింద ₹1,00,000 టూ షూరిటీస్ అన్నారు. ఆ డబ్బులు కూడా కాదు, పర్సనల్ బాండ్ ఇచ్చేసి వెళ్ళమని చెప్పారు. అదైతే ఫార్ములా ఈకి సంబంధించిన వాళ్ళు అటెండ్ కాలేదు, వాళ్ళు పిటిషన్ వేసుకున్నారు. కేసు వేసిన వాళ్ళు రాకపోవడం ఏంటి అంటే దీనిపై ఫార్ములా ఈ వాళ్ళ అక్యూజ్డ్ A5 కేసు వేసింది ఏసీబీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోలీసు ఉంటుంది, సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు, వాళ్ళ యంత్రాంగం అంతా ఉంటుంది. కానీ ఇక్కడ A5 ఎవరైతే ఉన్నారో ఫార్ములా ఈ కూడా ఉన్నారు కదా, వాళ్ళ మీద పెట్టారు కాబట్టి వాళ్ళు రాలేదు. వాళ్ళు పిటిషన్ వేసుకున్నారు, ఆబ్సెంట్ పిటిషన్. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఏసీబీ వాళ్ళు వేసిన డాక్యుమెంట్లు కానీ లేకపోతే ఇవన్నీ ఏమున్నాయో అవన్నీ మాకు ఇవ్వాలని మేము అడిగినాము. అతను అక్యూజ్ లేడు కాబట్టి నెక్స్ట్ డేట్లో ఇస్తామని చెప్పినారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఈ ఏసీబీ కేసు అనేది నిలబడాలంటే 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. లంచం అడిగిన వాడు ఉండాలి, లంచం తీసుకునేవాడు ఉండాలి, డిమాండ్, యాక్సెప్టెన్సీ, అదేవిధంగా రికవరీ ఆఫ్ ది మనీ ఆర్ వాల్యుబుల్ థింగ్స్, గోల్డ్ లాంటి ఫ్రమ్ ది సీన్ ఆఫ్ అఫెన్స్. బట్ హియర్ 3 థింగ్స్ ఆర్ నాట్ దేర్. దిస్ ఏసీబీ కేస్ ఈజ్ నాట్ సస్టైనబుల్ బిఫోర్ దిస్ కోర్ట్. ఇంకోటి ఏం చెప్తా ఉన్నట్టంటే మిస్అప్రాపరియేషన్ ఫండ్స్ బై ది గవర్నమెంట్ సర్వెంట్ అని అంటున్నాడు. దెర్ ఇస్ మిస్అప్రాపరియేషన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ది క్యాబినెట్, ఆఫ్టర్ పెరూస్ the financial rules and regulations. This on that time our minister KTR ji has instructed the IAS officer. Basing on that instructions, he has sent money to the CEO of the e-formula from the HMDA account. Where is the misappropriation funds? That amount ఇక్కడ నుంచి సీదా కూడా వాళ్ళకి పోయినాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ అకౌంట్లకు, బామ్మర్ది అకౌంట్లకు, మామ అకౌంట్లకు పోతే మిస్అప్రాపరియేషన్ ఫండ్స్. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ బామ్మర్ది అకౌంట్లోకి పోతేనో లేకపోతే ఆ ఇంజనీర్ అకౌంట్లో పోతేనో మిస్అప్రాపరియేషన్ ఫండ్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఎవరి అకౌంట్లోకి పోలే కదా, ఆ డబ్బులు అనేది CEO అకౌంట్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మిస్అప్రాపరియేషన్ అనేది కూడా రాదు. జరగకుండానే ఎలాగ మరి 50 కోట్లు కూడా మనకి కేటీఆర్ గారు దుర్వినియోగం చేసుకున్నారు ఆయన పర్సనల్ అవసరాల కోసం అనేసి గవర్నమెంట్ ఆస్తులను అనేసి అంటున్నారు. సో దీనిపై ఇప్పుడు there is a no misappropriation funds by the public servant. First of all, this is a policy matter. This policy matter has taken by the minister of the Telangana state on those days, KTR. He has instructed orally to the IAS officer. Basing on that instructions, he has sent money to the CEO of the e-formula. Where is the misappropriation of funds? కాబట్టి మేము ఏమంటున్నామంటే బదనాం చేయటం కొరకు, బట్టగాల్చి మీద వేయటం కొరకు కేటీఆర్ ఆయన గౌరవ ప్రతిష్టలను దిగదార్చే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలే. కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, ఏం పీకినావు నువ్వు? నిజంగా నీకాడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే నువ్వు ఎందుకు వేయలేదు? అంటే 3 సంవత్సరాలు కేసు స్టార్ట్ కావడానికే 3 సంవత్సరాలు అయితే ఈ కేసు అయిపోవడానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నువ్వు ఉంటావా? ఇక ఇక్కడ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిరు. ఈ ఛార్జ్ షీట్ మొత్తం జడ్జి గారు చదవాలి, మేమందరం చదవాలి. తర్వాత ఛార్జ్ ఫ్రేమ్ అవుతాయి. ఛార్జ్ ఫ్రేమ్ అయిన తర్వాత విట్నెస్లకి కాల్ఫర్ చేయాలి. విట్నెస్ల నోటీసులు పోయినాక విట్నెస్ రావాలి, ఆయన చెప్పాలి, ఆయనను మేము క్రాస్ చేయాలి, మా ఎవిడెన్స్ డిఫెన్స్ పెట్టాలి, మమ్మల్ని వాళ్ళు క్రాస్ చేయాలి. వింటుర్రా? ఇదంతా జరగడానికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. ఈ గవర్నమెంట్ నుంచి కాదు, అది ఏమైనా మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే వ్యక్తి యొక్క గౌరవ ప్రతిష్టలు భంగం చేయటం కొరకు ఈ ప్రభుత్వం మీద ప్రజలలో కోపం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్న సందర్భంలో దే ఆర్ మేకింగ్ ఏ దిస్ టైప్ ఆఫ్ ట్రిక్స్, దే ఆర్ మేకింగ్ ఏ డైవర్షన్ పాలిటిక్స్. ఇట్ ఈస్ ఏ నాట్ కరెక్ట్. ఇది ప్యూర్లీ పొలిటికల్ వెండెట్టా. దిస్ ఈజ్ ఏ బేస్లెస్ కేస్, ఫర్జీ కేస్, ఫాల్స్ కేస్ వితౌట్ హ్యావింగ్ ఎనీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్. They have registered a case against the KTR and Arvind Kumar as well as the SLN Reddy. Before that also we have filed a quash petition before the Honorable High Court. Honorable High Court also hearing the both sides. He has passed the interim order in favor of the KTR. At this juncture should not take any appropriate coercive steps against the petitioner. Why? But all those perusal of the document, the court believe there is a no case. There is a ACB case not at all applicable in this case. But this is a only political vendetta. But on the basis of the charges, whenever the court, the ACB court frames a charges, basing on the charges, we will go to again before the honorable court, and there also we will submit our arguments. We believe 100% we will win this case. KTR will acquittal in this case. 100% acquittal, only baseless allegations.
దే హ్యావ్ మేడ్ ఏ రిజిస్టర్డ్ ఏ కేసు అగెన్స్ట్ ది కేటీఆర్. సార్ ఆగస్ట్ 25న మరి మళ్ళీ ఈసారి ఎవరెవరు ఇందులో మళ్ళీ రాబోతున్నారు కోర్టుకి? ఇప్పుడు ఆ రోజు అక్యూజులు ఎవరు ఉంటే వాళ్ళందరూ రావాల్సిందే. ఇక కోర్టు అంటే కోర్టే, ఇక రాకపోతే అది కోర్టు ఏం చేయాలో చేస్తుంది. వారెంట్ ఇష్యూ చేస్తుందా, దానికి ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసి వారెంట్ ఇష్యూ చేస్తారు, అరెస్ట్ చేయమని చెప్తారు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి టైం ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ అడ్వకేట్ని పెట్టుకుంటారు, వాళ్ళు కూడా క్రాస్ చేస్తారు విట్నెస్లని. తర్వాత వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది, తర్వాత వాళ్ళ ఎవిడెన్స్ కూడా ఏమైనా ఉంటే ఉంటుంది. మేమందరం కూడా కేటీఆర్ గారిని ప్రొటెక్ట్ చేయడానికి మేము ఆడ ఉంటాం కాబట్టి వాళ్ళ ఇప్పటికే ఆ కేసు నిలబడదు అనేది ముఖ్యమంత్రికి అర్థమైపోయింది, అందరికి అర్థమైపోయింది. కాబట్టి హైకోర్టు కూడా మనకి ఇంటీరియర్ ఆర్డర్ ఉన్నది కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే కేసులు నిలబడవు. దానికి ముందు కాళేశ్వరం కేసు ఘోష్ కమిషన్ తోటి రిపోర్ట్ ఇస్తే 660 పేజీలు, అది కూడా దాన్ని కూడా పక్కకు పెట్టమని చెప్పి హైకోర్టు చెప్పింది. అంతకుముందు ఎల్ నరసింహారెడ్డి కేసు ఉంది, దాన్ని పక్కకు పెట్టమని చెప్పింది, దీంట్లో కూడా పక్కకు పెట్టమని చెప్పింది. ఇవన్నీ కూడా దాంట్లో పసలేని కేసులు, ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, బేస్లెస్ ఫర్జీ కేసులు. ఇది కేవలం కేసీఆర్ కేటీఆర్ వీళ్ళని బదనం చేయడం కొరకు వ్యక్తిగత వస్తున్నటువంటి ఏదైతే గౌరవ మర్యాదలకు భంగం కలిగించే విధంగా ఈ కేసులు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్ ఈస్ దీస్ ఆల్ ఆర్ ఫాల్స్ కేసెస్. These cases are not at all tenable before the Honorable ACB Court as well as the High Court.